తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏ కష్టం వచ్చినా ఎంత బాధొచ్చినా చచ్చేంత వరకు చేయి వదలంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి 3 ముళ్ళు 7 అడుగులతో ఒకటైన దాంపత్య జీవితాలు ఎందుకో చెదిరిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, పరాయి వ్యక్తి మోజు, ఆస్తి గొడవలు, క్షణికావేశాలు. కారణం ఏదైనా 100 ఏళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దాంపత్య జీవితానికి తీరని మచ్చను మిగులుస్తున్నారు. కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి వచ్చిన భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను హతమార్చింది. హత్య తర్వాత ప్రియుడితో కలిసి భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ఆ ముక్కలను డ్రమ్ములో వేసి సిమెంట్లో ప్యాక్ చేసిన హృదయ విదారకర ఘటన అప్పట్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం సృష్టించింది. అయితే ప్రస్తుతం ప్రియుడితో పాటు కటకటాల్లో ఊచల్లెక్కిస్తోంది. మరోపక్క మీరట్ హత్య కేసు మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపి పాము కాటుతో చనిపోయాడని భార్య నాటకమాడింది. శవం పక్కన పామును వేసి పాము కాటు వల్ల చనిపోయాడని నమ్మించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. అమిత్ కశ్యప్ అతని భార్య రవితో కలిసి నివసిస్తున్నాడు. అమిత్ స్నేహితుడు అమర్దీప్ కు రవితకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అమిత్ అమర్దీప్ రవితలతో గొడవ పడ్డాడు. దీంతో అమిత్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కలిసి గొంతు నులిమి చంపేశారు. అప్పటికే పథకం ప్రకారం కొనుక్కొచ్చిన పామును శవం పక్కన వేశారు. అమిత్ పాము కాడుతో చనిపోయాడని రవిత ఉదయం లేచి ఏడ్చి అందర్నీ నమ్మించింది. కానీ అమిత్ శవానికి పోస్టుమార్టం చేయగా గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లను డాక్టర్లు గుర్తించారు. పోలీసులు అమర్దీప్ ను రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకోవడంతో వారి బండారం బయటపడింది. ఇక మరో కేసులో వేరే వ్యక్తితో రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను అతి కిరాతకంగా చంపిందో భార్య. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి అభ్యంతరకర పరిస్థితిలో భర్తకు దొరికిపోయిన ఓ మహిళ ప్రియుడి సాయంతో భర్తను కడతెర్చింది. తన దుపట్టాతో ఉరి బిగించి దారుణంగా హతమార్చింది. రాత్రి ఊరంతా నిద్రించేదాకా ఆగి ప్రియుడి బైక్ పై భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజ్ లో పడేసొచ్చింది. ఆపై తనకేం తెలియనట్లు నటించింది. అయితే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లతో ఆమె గుట్టు రట్టయింది. ప్రస్తుతం ఆ హంతక ప్రేమికులు ఇద్దరూ జైల్లో ఊచల్లెక్కబడుతున్నారు. మరోపక్క కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ మరణంలోనూ భార్య హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఓంప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లుగా సమాచారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతోనే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓంప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఇక తాజాగా హైదరాబాద్ కేపీహెచ్పీలో కూడా ఇలాంటి తరహా దారుణమే చోటు చేసుకుంది. భర్తకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కవిత భర్తను కరెంట్ షాక్ తో చంపింది. అనంతరం భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టి భర్త కనిపించడం లేదంటూ నాటకమాడింది. అయితే పాపం పండడంతో భార్య బండారం బయటపడింది. కారణం ఏదైనా భర్తలను చంపిన భార్యలు అనేక ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వింటూనే ఉన్నాం. పరాయి వ్యక్తి మోజులో కట్టుకున్న భర్తలను భార్యలే అతి కిరాతకంగా చంపేస్తున్న దృశ్యాలు భయపెడుతున్నాయి. ఇలాంటి దారుణాల వల్ల సమాజంలో దాంపత్య జీవితాలపై తీరని మచ్చలంటూ పలువురు వాపోతున్నారు.